ఇంద్రవెల్లి నుండే సమర శంకరావాన్ని పూరించబోతున్నారు. సీఎం హోదాలో తొలిసారిగా ముఖ్యమంత్రి హోదాలో ఇంద్రవెల్లికి రాబోతున్నారు. రేపు భారీ బహిరంగ సభ జరగబోతుంది. ఇక్కడి నుండే పీసీసీ చీఫ్గా ఇంద్రవెల్లి దళిత గిరిజన దండోరా సభను నిర్వహించారు. దానికి ఇన్ఛార్జిగా ప్రేమ్సాగర్ రావు నిర్వహించారు. ప్రేమ్సాగర్ ఆధ్వర్యంలోనే దళిత గిరిజన దండోరా సభ కొనసాగింది. సీఎం హోదాలో తొలిసారిగా దళిత గిరిజన దండోరా సభకు కంటిన్యూగా ఇంద్రవెల్లిలో సభ జరగబోతుంది. ఈ సభను ఎలా చూడొచ్చు? ఇప్పటికే 6 గ్యారెంటీలు ఇచ్చారు. 6 గ్యారెంటీలో 2 గ్యారెంటీలు అమలు అవుతున్నాయి. మరో 2 గ్యారెంటీలు ఇక్కడ నుంచి పిలుపునిచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏ 2 గ్యారెంటీలు? ఇక్కడ నుంచి సీఎం నోటా వచ్చే వరాల జల్లేంటి? ఏం చెప్పబోతున్నారు ఆదిలాబాద్? ఆయన నోటితో చెప్తేనే మంచిగా ఉంటుంది. దాన్ని ఇప్పుడు చెప్పడం కరెక్ట్ కాదు. అనౌన్స్మెంట్ ఆయన ద్వారా అయితేనే చాలా బాగుంటుంది. కాకపోతే ఇలా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడికి వెళ్ళి ప్రస్థానం మొదలై ముఖ్యమంత్రి దాకా పోయినాం కాబట్టి, గవర్నమెంట్ దాకా పోయినాం కాబట్టి ఖచ్చితంగా ఈ జిల్లా రుణం తీర్చుకునే అవసరం ముఖ్యమంత్రి గారికి ఉన్నది, ఉప ముఖ్యమంత్రి గారికి ఉన్నది. ఈ జిల్లా రుణం తీర్చుకోకుండా, ఈ జిల్లాకు న్యాయం చేయకుండా వాళ్ళ జిల్లాలో కూడా చేయొద్దు. కాబట్టి అది గుర్తుంచుకొని వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు. రేపు సంతోషం. ఏదైతే ఎన్నికల ముందు ఇక్కడ శంకారావం కానీ అప్పుడు పాదయాత్రప్పుడు కానీ ఏవైతే మాట్లాడారో అవన్నీ వాస్తవ రూపం దాల్చి ప్రజలకు న్యాయం జరిగే అవకాశం, న్యాయం జరుగుతుంది, ఇంకా చేస్తాం. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మాటిచ్చి తప్పే పార్టీ కాదు. సరే కొంచెం వెసులుబాటు వెనుక ముందు అయితే తప్పితే మాటిచ్చి ఎన్నడూ తప్పలేదు. ఇప్పుడు కూడా తప్పం. వాళ్ళ లెక్క ఎన్నికల కోసం ఓ మాట, ఎన్నికలు తెల్లారి ఇంకో మాట మాట్లాడే అలవాటు మాకు లేదు. ఏదైతే చెప్పినా ఖచ్చితంగా చేస్తున్నాం. ఆల్రెడీ మొదలైనవి, మిగతా కూడా జరుగుతాయి. ఈ ప్రాంతానికి జరిగిన అన్యాయం మాత్రం నేను ఖచ్చితంగా అదినం ఇక్కడ ఇంద్రవెల్లి సభలో మాట్లాడడం జరిగింది. మన మంచిర్యాల సభలో కూడా ఖర్గే గారు కూడా మాట్లాడడం జరిగింది. రాష్ట్రంలో ఉన్న బడ్జెట్లో 20% మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి ఇస్తే తప్పితే 5 సంవత్సరాలు ఈ జిల్లా మిగతా జిల్లాలతో సమానంగా కాదు అని చెప్పినప్పుడు ఖర్గే గారు స్పందించారు, మాట్లాడారు. అది నేను మాట్లాడి చెప్పడం జరిగింది. వేదిక మీద ఉన్న ఎవరో ముఖ్యమంత్రి ఎదురు అందరు వాళ్ళే అయిన వేదిక మీద ఉన్న అందరూ ఇప్పుడు వెళ్ళాలి. కాబట్టి వాళ్ళ మీద సరే నా మీద ఎట్లా బాధ్యత, నాకనే వాళ్ళ బాధ్యత ఉంది. అది ఆ బాధ్యత ఖచ్చితంగా ఆ దిశల్ని మా అడుగులు పడుతున్నాయి. మొదటి అడుగు మళ్ళీ ఇంద్రవెల్లి నుంచి వెళ్ళే ప్రభుత్వ కార్యక్రమాలు అనేటి ఆదిలాబాద్ జిల్లాకి ఏవి చేయాలని చేసుకుంటూ పోతారు. తప్పకుండా రేపు ముఖ్యమంత్రి ద్వారా అనౌన్స్మెంట్లు ఉంటాయి. ఏదైతే అనుకున్నామో ఉమ్మడి జిల్లాకు ఇది జరిగిన అన్యాయం 5 ఏళ్ళలో ఖచ్చితంగా కొట్లాడి మేము తీసుకొచ్చుకొని న్యాయం చేసుకుంటాం. ఆదిలాబాద్ను దత్తత తీసుకుంటామన్నారు ఎన్నికల సమయంలో. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఈ ఆదిలాబాద్లో కడెంకు సంబంధించిన సమస్యలున్నాయి. గూడెం ఎత్తిపోతలకు సంబంధించి సాగునీళ్ళు ఇస్తున్నారు. ఆ పైన ఉన్న తొమ్మిడేటికి సంబంధించిన ప్రాజెక్టు నిర్మాణం అవుతే మంచిర్యాల జిల్లాతో పాటుగా ఆసిఫాబాద్ జిల్లా సస్యశ్యామలం అయ్యే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంది? ఆదిలాబాద్కు సంబంధించి, ఉమ్మడి ఆదిలాబాద్కు సంబంధించి కాంగ్రెస్ హయాంలో ఎలాంటి వరాలు వచ్చే అవకాశం? ఇలా 3, 4 చెప్పిన ప్రాజెక్టులు మీరు కడెంకు సంబంధించిన ఆల్రెడీ జీవో వచ్చింది. డబ్బులు కూడా రిలీజ్ అవుతున్నాయి. ఇవాళ రేపు రిలీజ్ అయిపోతాయి. 5.5 కోట్లు 5,50,00,000 రిలీజ్ అవుతున్నాయి. ఇమీడియట్గా సంబంధిత అధికారులు కూడా మాట్లాడాలి. ఎందుకంటే దానికి మాకింత టేలెంట్ మేమున్నాం, మీతో పైన కానాపూర్ వాళ్ళు ఉంటారు, కాన్స్టిట్యూన్సీ వాళ్ళు మాట్లాడినాము. అది కూడా నాకు తెలిసి ఒక 15 రోజుల వర్క్ స్టార్ట్ చేసి వచ్చే వర్షాకాలం దానికి నీళ్ళు ఇచ్చే ఏర్పాటు జరుగుతుంది కడెంకు సంబంధించి మట్టుకు. ఇక గూడెం అయితే ఆల్మోస్ట్ అయిపోయింది, నడుస్తుంది, ఇబ్బంది లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. మిగతా రిపేర్లు ఏమంటే ఈ పంట అయిపోయిన తర్వాత చేసుకుంటాం. గూడెం గురించి సంబంధం లేదు. కాకపోతే మా ప్రాంతంలో కూడా ఈ గూడెంకు కడెంకు కానీ మా దగ్గర ఉన్నది ఇంకా కొంత. దానికి కూడా రేపు ముఖ్యమంత్రి దగ్గర మాట్లాడి అనౌన్స్మెంట్ చేయించుకోవాలి. మాకు ఒక 2 టీఎంసీలో 3 టీఎంసీలు లిఫ్ట్ కావాలి. అది కూడా మాట్లాడుకొని చేసుకుంటాం. ఇక మిగిలింది మీరు మాట్లాడిన తుమ్మిడేటి అయితే మాట్లాడినారో, తుమ్మిడేటి అనేది ఏదైతే 39,000 కాస్ట్కు నో ఎస్కలేషన్ కాస్ట్ అగ్రిమెంట్లలో రేట్ల పెరుగుదలతో సంబంధం లేదు. 39,000కు ప్రాజెక్టు తయారు చేసి 12,000 కోట్లు ఖర్చు పెట్టి ఇంకా 27,000 కోట్ల ఖర్చుతో అయిపోయే ప్రాజెక్టును అది వనికిరాదని తీసి పక్కకు పెట్టేసి ఈరోజు 1,00,000 కోట్లు 1,35,000 కోట్లకి పూర్తి లెక్కలు తిస్తే 1,95,000 కోట్లు. 95,000 కోట్లు కూడా వేస్ట్. ఇప్పుడు నీళ్ళేమైనా మరి తెగిపోయినట్టు నీళ్ళు ఇచ్చిపెట్టుడే. సో వాళ్ళ లెక్క మేము ప్రజలకు ఏది లాభం అయితే అది చేసే ఆలోచన మాకుంటుంది. వాళ్ళ లెక్క కాంట్రాక్టుల కోసం చేయము. అది క్లియర్ కనబడుతుంది. 27,000 పెడితే కంప్లీట్ అయ్యే ప్రాజెక్టు. దాన్ని ఇంకా టెక్నికల్గా పోతే ఒకటే మాట చెప్తాను. తుమ్మిడేట్లా 160 టీఎంసీల వాటర్ మేము ప్లాన్ చేసింది. అప్పుడు మహారాష్ట్ర వాళ్ళు పర్మిషన్ ఇచ్చింది 148కు. మేము 152 అడిగినాం. 152 అడిగితే లిఫ్ట్ లేకుండా డైరెక్ట్ ఎల్లంపల్లికి పోతే వాటర్ అని. సో వాళ్ళు 148 అన్నారు. ఇదే ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఇదంటే మా పోయిన ముఖ్యమంత్రి గారు మహారాష్ట్ర పోయి బాంబే పోయి అగ్రిమెంట్ చేసుకొని వచ్చాను అని చెప్పి 148 చేసుకొని వచ్చి దానికి గోదావరి నీళ్లు కాలుగలు ఇవన్నీ చేసిండ్రు. మరి ఒక 3 నెలల తర్వాత ఎందుకు మారిపోయింది? అది తుమ్మిడేటి మొదలు వచ్చింది, ఇప్పుడు మారిపోయింది. ఒకటేసారి మారిపోయి కాళేశ్వరం ఇంకా డబ్బులు చెక్కల కాళేశ్వరం వచ్చింది. ఇది తప్ప ఇంకోటి లేదు. ఇవాళ తుమ్మిడేటి ద్వారా ఎల్లంపల్లి మేము చేసిందే, ఎల్లంపల్లి తర్వాత కెనాలు మేము చేసినాయి.
వీళ్ళు ఓన్లీ బ్యారేజీలు కట్టిండ్రు, పైసలు దొబ్బేసిండ్రు, కొంచెం జనరేటర్లు పెట్టిండ్రు, ట్రాన్స్ఫార్మర్లు పెట్టిండ్రు, పైసలు దొబ్బేసింది తప్పితే ఓ 10 టన్నులు పెట్టినాం, ప్రపంచ అద్భుతం అట, ఇంకేదో అద్భుతం అట, ఇంజనీరింగ్ అద్భుతం అని మొత్తం మీద ఒక 3 నెలలు పిక్నిక్ చేసిండ్రు, అయిపోయినాయి. ఇక నీళ్ళ గురించి చెప్పినప్పుడు 160 టీఎంసీలు టుమిడేట్లు ఉంటాయి. మేము ప్లాన్ చేసిందని 160 టీఎంసీలు. అక్కడి నుంచి కింద ఇప్పుడు ఏదైతే కాళేశ్వరంలో ప్యారేజ్ కట్టిండో ఆడొక్క సుక్క నీళ్ళు కూడా సరస్వతి ఉంటుంది, సరస్వతి రిది అని ఉంటుంది, కనబడి తప్పితే నీళ్ళు రావాలి. మిగిలిన కాళేశ్వరం మన ప్రాణిత గోదావరి రెండే కలుస్తాయి. ఆడికెళ్ళి వచ్చి ఎక్స్ట్రా వాటర్ ఏంటంటే ఈ 84-85 కిలోమీటర్లు ఉంటుంది తుమ్మిడేటి నుంచి కాళేశ్వరం కలిసే వరకు. ఆ 84 కిలోమీటర్ల పరిధిలో వచ్చే రెయిన్ఫాల్ షేర్ ఒకటి 20 టీఎంసీల వాటర్ వస్తాయి. 20 టీఎంసీల వాటర్కు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టడం అవసరం లేదు. ఆ 20 టీఎం సపరేట్ తీసుకోవచ్చు, దానికి హంగామా చేసి అని చేసి మిగతా 160 టీఎంసీలు వాళ్ళు ప్లాన్ చేసి ఫస్ట్ 180 అన్నారు, తర్వాత 200 అన్నారు, తర్వాత 220 అన్నారు, తర్వాత లాస్ట్కి 300 అన్నట్టు. మన నీళ్ళు ఎక్కడికైనా డైరెక్ట్ భగీరథుడు పైకి వెళ్ళిపోతాను నాకు తెలియదు. అక్కడున్న వాటర్ అవైలబిలిటీ 180 టీఎంసీ మాత్రమే. 169 దగ్గర ఇక్కడ ఒక 20 అవుతాయి. దీన్ని ఏ రకంగా ఇది కాకుండా ఉదాహరణకు వాడ ప్రాజెక్ట్ ఉన్నది, మేము ఉన్నప్పుడు చేసిన కొంత 10 టీఎంసీల వాటర్ ఉంటాయి. అందులో దురదృష్టవశాత్తు అంటే 10 టీఎంసీల వాటర్ 1,00,000 ఎకరాలకు వస్తాయి. ఈరోజు 18,000 ఎకరాలకు మాత్రమే అవి వాడతారు. అంటే వీళ్ళు కాలువలు చేసుకొని నీళ్ళు మేము ప్రాజెక్టులు గడిపితే కాలువలు చేసుకొని ఈ దగ్గర మత్తడి బాగు ఈ మొన్న కోరాట వచ్చిన అక్కడ పైసల కోసమే కాంట్రాక్ట్లు తప్పితే నీళ్ళు వచ్చేలు పూర్తి కంప్లీట్ చేయలేదు. మేము ఉన్నప్పుడు చేసిన ఆ చెన్నూరులో 2-3 బాగులు ఉన్నాయి, అవి ప్రాజెక్టులు ఉన్నాయి, ఎక్కడెక్కడనే ఉన్నాయి. ప్రాజెక్టులు అయిపోయినా నీళ్ళు ఉంటేనే కింద నీళ్ళు వస్తలేవు. ఇవన్నీ ఖచ్చితంగా అవన్నీ ప్రియారిటీ మీద తీసుకొని కంప్లీట్ చేస్తాం. ఏదైతే ఆరోగ్య సమస్యలను ఇది ఇప్పటి సమస్య కాదు, ఈ ప్రత్యేకంగా ఈ ట్రైబల్ ప్రాంతాల గుట్ట మీద ప్రతి సంవత్సరం వర్షాకాలాలు ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులు ఉన్నాయి. అప్పుడు రాజశేఖర్ గారితో మాట్లాడి అప్పుడు తుమ్మడం నుంచి లిఫ్ట్ చేసి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ తీసుకొచ్చాను నేను. కొంత తట్టు ఆగింది కానీ ఇంకా పూర్తిగా ఆగలేదు, ఇంకా కావాలి వాళ్ళకు ప్యూరిఫైడ్ వాటర్ కావాలి. అవన్నీ ఉన్నాయి. ఇక్కడ మిగతా సమస్యలు చాలా ఉన్నాయి, రోడ్లు ఉన్నాయి, రోడ్ల సమస్యలు చేస్తూనే ఉన్నాం, అన్నీ చేస్తున్నాం. ప్రతిదీ మేము మాట్లాడేది ప్రతిదీ చేస్తాం, వాళ్ళు ఏ రకమైన సందేహం లేదు. ఇక వాళ్ళిద్దరికి ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఎందుకంటే వాళ్ళు కేసీఆర్ ఇట్లా చెప్పిన సందర్భాలు చెప్పి మర్చిపోయి మళ్ళీ 10 ఏళ్ళ తర్వాత గుర్తు చేసుకున్నాడు. కాంగ్రెస్ అట్లా కాదు, ఎన్నికలు అయిపోయినాయి, గెలిస్తేనే మళ్ళీ ఇక్కడికి గుర్తుపెట్టుకుని వీడికి వస్తాను ఇద్దరు వస్తాను. ఎందుకంటే మేము ఇక్కడ నడిచినప్పుడు కానీ ఆయన మీటింగ్లో కానీ వాగ్దానం చేసినాం. ఈ వాగ్దానాలు ఇక్కడి నుంచి నెరవేరుదామనే ఆలోచనతో ఒక మంచి మాకు సంబంధించిన వరకు ప్రత్యేకంగా ఆదివాసీలు కానీ, ట్రైబల్స్ కానీ, ఎస్సీలు కానీ, బలహీన వర్గాలు, మైనార్టీలు అందరూ మాకు కావాలి. కాంగ్రెస్ పార్టీ అందరం, కాంగ్రెస్ పార్టీలో మానవత్వం మొదలు ఉంటుంది, తర్వాత కులాలు, మతాలు, జాతులు, అంతాలు ఇవి కాదు. మాకు సంబంధించిన అన్ని కులాలు మాయ, అన్ని మతాలు మాయ, అన్ని జాతులు మాయ, అన్నిట్లలో బీదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని హక్కును పెట్టుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ. 20% ఏమైనా చెప్పినా ఖచ్చితంగా ఇస్తాం. వాళ్ళు ఇస్తాం సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు కూడా అదే విధంగా స్పందిస్తారు. రేపు వచ్చి ఆ మిగతా అనౌన్స్మెంట్లను చేసి తర్వాత కార్యాచరణ మొదలవుతుంది. ఒక రకంగా చాలా సంతోషంగా ఉంది. ఆదిని మొదలుపెట్టిన మళ్ళీ ఇక్కడ నుంచి ఇది మొదలుపెట్టడం అనేది ఇది ఒక ఉద్యమాల గడ్డ నుంచి మొదలుపెట్టి ఈ రకంగా ప్రయాణం చేసి ఇప్పటిదాకా వచ్చినాం. 2 సంవత్సరాల ప్రయాణం తర్వాత 2.5 సంవత్సరం తప్పకుండా నెక్స్ట్ 5 ఏళ్ళు చూడండి మీరు. ఇప్పుడు నెక్స్ట్ 1 ఇయర్లో కనబడితే కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, ఏం చెప్పింది, ఏం చేసింది. టీఆర్ఎస్ 9 ఏళ్ళ నుంచి ఏం చేసింది మీకు పోల్చుకుంటే కానీ ఇప్పుడే కనబడుతున్నాయి కదా. ఇలా ఉచిత బస్సు సౌకర్యం పెడితే ఇప్పటి వరకు దాదాపు నెల 15 రోజులు, ఆల్మోస్ట్ 50 రోజులు అంటుంది. 50 రోజుల్లో 11 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు సౌకర్యం వాడుకున్నారు. మీకు కావాలంటే రికార్డు ఆన్ ద రికార్డు ఉన్నది. సో మంచిర్యాల డిపో నుంచి 13 లక్షల మంది. సో ఇట్లా ఆరోగ్యశ్రీ కానీ ఇవన్నీ ఉన్నాయి. అంటే ఒక్కొక్కటి కొంచెం టైం పడుతుంది. కనీసం అక్కడ ఆర్థిక వ్యవస్థ మొత్తం చిన్నాభిన్నం చేసి దానికి ఒక్కటే ఉదాహరణ చెప్తాను మీకు. 2004 నుంచి 2014 వరకు రోషయ్య గారు సీఎం ఉండే, ఆర్థిక మంత్రి ఉండే. మీరు చూడండి, ఆ 10 సంవత్సరాలు ఒక్క దినం కూడా ఆర్బీఐ నుంచి ఓడి తీసుకోవాలి మేము. ఇప్పుడు చూడండి 9.5 ప్రభుత్వంలో అసలు ఓడి తీసుకొని దినం ఏది ఉందంటే చెప్పండి. ఈ ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత 60,000 కోట్లు అప్పు వచ్చింది మనకు. 60 ఏళ్ళ పాలన 60,000 కోట్లు అప్పు వస్తే ఈ 9.5 ఏళ్ళలో దాన్ని 6 లక్షలు తీసుకుపోయాం. ఇక వీళ్ళు మరి ఏం చేసినా నాకు తెలియదు, ఏం చేసినా సరే. అవన్నీ కాలం కొన్ని సమస్యలు పరిష్కరిస్తే కొన్ని ఇంటికి ఎంక్వైరీ ద్వారా వెళ్తాయి. సిట్టింగ్ జడ్జిలా ఇంకేజీలు వాళ్ళు అవన్నీ పెద్దవాళ్ళు చూసుకుంటారు. తప్పకుండా ఇది కూడా ఈ విజయవంత సభ కూడా విజయవంతమై ఖచ్చితంగా రేపు వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో 14-15 సీట్ల దాకా తీసుకుపోతాం. ఇది ధీమా వ్యక్తం చేస్తున్నారు ప్రేమ్సాగర్ రావు. ఏదైతే హామీ ఇచ్చామో ఆ హామీలన్నీ నెరవేరుస్తాము. 20% ప్రతి ఏడాది 20% బడ్జెట్లో ఆదిలాబాద్కి ఇస్తేనే ఆదిలాబాదు అన్ని జిల్లాలతో పాటుగా అభివృద్ధి చెందుతుంది. ఇచ్చిన మాటను నెరవేర్చుకునేందుకే సీఎం హోదాలో ముఖ్యమంత్రిగా
రేవంత్ రెడ్డి ఇక్కడికి వస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా ఇదే జిల్లా నుండి పాదయాత్ర ప్రారంభించారు. ఇక్కడి నుండే ప్రారంభించిన పాదయాత్రతోనే ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్కు ప్రభుత్వం ప్రజలు పట్టం కట్టారు, ప్రభుత్వాన్ని ఇచ్చారు. అందుకు రుణపడి ఇక్కడనే ఇంద్రవెల్లి సభ ద్వారా వరాల జల్లు కురిపించబోతున్నారని చెప్తున్నారు. 6 గ్యారెంటీలకు సంబంధించి మరో 2 గ్యారెంటీలను కూడా ఇక నుంచే సీఎం మొదలుపెట్టే అవకాశం ఉందంటూ చెప్తున్నారు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నరేష్, TV9 ఇంద్రవెల్లి. కొంచెం